అతను మగాడు కదా వచ్చేసినట్టారేమిటి? ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దాక్కుతుంది పద. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో నువ్వు. అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా కర్మ నీకు కాదు నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. అమ్మా వచ్చేస్తున్నా. అన్నిసార్లు బెల్ కొడితే కానీ తలుపు తీయలేదు. లోపల ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో గారెలు వండుతున్నాను. బాత్రూమ్ లో గారెలు వండుతున్నారా? అది కాదు, గారెలు వండడంలో నిమగ్నం అయిపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటెక్కడికి బట్టలు ఉతకడానికి ముందు గారెలు వండితే బెటర్ కదా. ఆ పని మీరు చేస్తానన్నారుగా. నేను గారెలు వండడం ఏంటి? నాకేం బుద్ధి లేదా? సర్లేండి, ఆ సంగతి తర్వాత చూస్తాను. ముందు బట్టలు ఉతికేస్తాను. పట్టపగలు బట్టలు ఉతకడం ఏంటి కిట్టి? బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా? అయినా బాత్రూమ్ లేదు సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి? బాత్రూమ్ లో సీక్రెట్ ఉన్నటువంటి కిట్టి ప్యాకెట్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి గారెలు అయ్యో బట్టలు ఉతుకుతారా? ఉతికితే తప్పేంటి? పైగా నీ చేతులు చూడు, రోజు బట్టలు ఉతికి ఉతికి తమలపాకులు లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయా కీర్తి. అయినా మీరు బట్టలు ఉతకడం నాకు అస్సలు నచ్చదండి. మరేం భయం లేదు. భర్త అంటే భరించేవాడనే కాదు, బట్టలు ఉతికేవాడని కూడా అర్థం ఉండట. ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తాను. నువ్వు గారెలు వండుతాను పద. అయ్యో అది కాదండి. ఎందుకంటే మీరు వాళ్ళు ఇంత కంగారు పడుతున్నారు? కంగారా పడా, నువ్వు గారెలు వండే కార్యక్రమం మీద ఉంది.